హే గైస్, అందరు బాగున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ భోగి స్పెషల్లో అయితే బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా ఊర్లోకి అయితే ఒబ్బట్లు అంటారు. మీరేమంటారో కింద కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే కండతో పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3 times వాష్ చేసుకొని ఇది ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం ఇది కుక్ చేసుకొని ఈలోపే మనము సోయ్ అయితే రెడీ చేసుకోవాలి. అంటే ముద్ద అయితే రెడీ చేసుకోవాలి. పెసరపప్పు ఏ అండతో తీసుకున్నామో సేమ్ అండతోనే మైదా ఇంకా గోధుమ పిండి తీసేసుకోవాలి. పాలలోపు షుగర్ ఇంకా సాల్ట్ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకొని మనము ఓన్లీ మిల్క్తో మాత్రమే మనము ఈ ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఒబ్బట్లు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ముద్ద రెడీ చేసుకోవాలి. మనము ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో పెసరపప్పు కూడా చూసుకోవాలి. ఇలా మనం కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు మిల్క్ తక్కువ ఉన్నట్టుంటే కొంచెం వాటర్తో కూడా ముద్ద ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మనకి మిల్క్ మాత్రమే. ఇలా మనకి ముద్ద రెడీ అయిపోయిన తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. వాటర్ అనేది ఇంకిపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ ముద్దలోపు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే నానితేనే మనకి ఒబ్బట్లు బాగా వస్తుంది. ఇప్పుడైతే పెసరపప్పు బాగా కుక్ అయిపోయింది. సో ఇది మనం సైడ్ వాటర్ మొత్తం తీసేసి సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు పెసరపప్పు మొత్తం మనము మిక్సీ పట్టాలి. సో మిక్సీ పట్టాలి అంటే ఇది చల్లగవ్వాలి. ఇప్పుడు ఇది చల్లగ చేసుకోవాలి. చల్లగ చేసుకోవడానికి సైడ్కి పెట్టేశాను. నెక్స్ట్ నేను పెసరపప్పు ఎలా తీసుకున్నామో అంతే క్వాంటిటీతో షుగర్ పౌడర్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు మనం మిక్సీ పట్టినప్పుడే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఈ ముద్ద అనేది రెడీ అయిపోద్ది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత 10 minutes లాగా ముద్ద అనేది నానబెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ముద్ద అయితే రెడీ అయిపోయింది. అరిటాకు పైన ఫస్ట్ ముందుగా రెడీ చేసుకుని ఆయిల్లో నానబెట్టుకున్న ముద్ద అనేది కొంచెం తీసేసుకొని బాగా ఒత్తేసుకొని సేమ్ క్వాంటిటీతోనే ముందుగా రెడీ చేసుకున్న పెసరపప్పు స్టఫ్ అనేది వేసేసుకొని బాగా ఫోల్డ్ చేసి బాగా ఒత్తేసుకోవాలి పల్చగా. చాలా మంది మైదా ముద్ద ఎక్కువ తీసుకుంటారు. 2 ఈక్వల్ క్వాంటిటీతో తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెల్లగా వేసేసుకోవాలి. అరిటాకు పైన చేయడానికి ట్రై చేయండి. అరిటాకు పైన చేస్తే టేస్టీగా వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. కవర్ అయితే యూజ్ చేయొద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని వన్ సైడే మనం కాల్చుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి టేస్టీ అబ్బట్లు అయితే రెడీ అయిపోద్ది. ఇలానే అన్నీ చేసేసుకోవడమే, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ పొంగల్ మీకు స్పెషల్గా అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.